నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? సత్యనారాయణ లోక. ఏం చేస్తుంటారు? నేను మామూలు ప్రైవేట్ జాబ్. ప్రజెంట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది? చాలా బాగుంటాయండి. వైఎస్ఆర్ అయితే పక్క తిరగలేదు. ఎందుకని? అన్నీ అభివృద్ధి పథకాలన్నీ బాగా చేశారండి. అభివృద్ధి పరంగా అంటే ఏమేమి చేశారు? అంటే సంక్షేమ పరంగా నవరత్నాలు ఇస్తా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు టైంలో. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇస్తున్నారా? ఇస్తున్నారండి. అమ్మఒడి ఇస్తున్నారు. ఈ మామూలు రైతు భరోసా ఉంది. హెల్త్ సెంటర్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కూడా ఉంది. ఇంకా చాలా చాలా అతను పెట్టినవి అన్నీ అభివృద్ధి చేస్తున్నారండి. అంటే హెల్త్ సెంటర్లు అంటే ప్రతి విలేజ్లో కట్టినా అంటున్నారు కదా, ఈ హెల్త్ సెంటర్ కట్టకముందు మీరు వైద్యం చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళేవారు? నర్సీపట్నం వెళ్ళిపోయే వాళ్ళం సార్. స్వయంగా మీ గ్రామానికే డాక్టర్లు రప్పించి వైద్యం చేస్తున్నారు కదా, ఇంతకుముందు ఉండేవి ఇటువంటివి? లేవండి, అలాంటివి ఏమి లేవు. పక్క ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు 175 అంటున్నారు, అటేమో చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఏమో పులివెందులో కూడా ఓడించి తీరుతాం అంటున్నారు. ఎలా ఉంటుంది? వాళ్ళకి అంత సీన్ లేదు సార్. పక్క వైఎస్ఆరే వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అటు పవన్ ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, తట్టుకోగలరు అంటారు? 10 మంది వచ్చినా ఏం చేయలేరు సార్. మరి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు, ఎంతకంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు. ఎవరండి? ఆడు ఇవ్వడండి. పక్కే ఇవ్వడం. ఆడు సొల్లు మాట్లాడతాడు. అంటే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అభివృద్ధి చేస్తాను. ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి సార్? ఎక్స్పీరియన్స్ ఎవరికి కావాలి? ఆ పథకాలు ఇవ్వాలి, అది మెయిన్. అది అంటే అభివృద్ధి అది చేయలేదు అంటున్నారు కదా, మరి మీ ఊర్లో ఇన్ని అభివృద్ధి చేయాలంటున్నారు, మరి వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎవరికి అభివృద్ధి ఎవరు చేశారండి? అంటే ఊర్లో అభివృద్ధి ఏమీ చేయట్లేదు అంటున్నారు ప్రతిపక్షాలు, మరి మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? వాళ్ళకి అభివృద్ధి చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరికీ అభివృద్ధి చేసి పెట్టాడండి. అన్నీ కావాలి. ఆ ఇంట్లో ఒక్కొక్కటికి ₹1,00,000 వస్తుంది ఒక ఇంటికి. ఏం చేయాలి అతను? ఓకే, థ్యాంక్ యూ. ఓకే.